రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో కార్మిక సంఘాల పిలుపులో భాగంగా చలో హైదరాబాద్ కార్యక్రమానికి బయలుదేరిన భవన నిర్మాణ రంగం కార్మిక వర్గం భవన నిర్మాణ కార్మికులు కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ పిలుపులో భాగంగా రాష్ట్ర లేబర్ కమిషనర్ కార్యాలయం ముందు దండ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు స్కీమ్లను ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వొద్దని, ప్రభుత్వ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలను కార్మికులకు అందించాలని భవన నిర్మాణ కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఎల్లారెడ్డి, భవన నిర్మాణ జిల్లా ఉపాధ్యక్షులు గీసా భిక్షపతి, మండల ఉపాధ్యక్షులు రాజమల్లయ్య, దేవయ్య, పిట్లరాజు, శ్రీధర్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి దాదాపు 100 మంది కార్మికులను తరలి వెళ్ళడం జరుగుతుంది. ఈ ప్రభుత్వము రాకముందు భవన నిర్మాణ కార్మికులకు అన్ని రకాల ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వం వచ్చి 9 నెలలు గడిచిన భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై పట్టించుకున్న పాపాల పోకుండా అట్లాగే వెల్ఫేర్ బోర్డులో ఉన్న ఇన్సూరెన్స్ సౌకర్యాలన్నింటినీ ప్రైవేట్ పరం చేయడానికి ఒప్పందం కుదుర్చుకోవడం జరుగుతుంది. దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు కమిషనర్ ఆఫీస్ ముట్టడికి బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఆ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పే విధానాన్ని మానుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. అట్లాగే కార్మిక శాఖకు మంత్రి నిర్ణయించాలి. కార్మిక సంఘాలతోని చర్చించకుండా, కార్మిక సంఘాలతోని మాట్లాడకుండా ఏ నిర్ణయం కూడా తీసుకోవద్దని ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రభుత్వానికి హెచ్చరించడం జరుగుతుంది. వెంటనే కార్మిక శాఖ మంత్రిని నియమించాలి. దాదాపు కార్మికులకు అందే సంక్షేమ ఫలాలు అందకుండా ఆ నిధులన్నీ పక్కదారి పట్టించే విధంగా ఈ కమిషనర్ చూడడం జరుగుతుంది. అట్లాగే అధికారులు కూడా నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. దాదాపు 4 ఏళ్ళు 3 ఏళ్ళు సంవత్సరం నుంచి క్లైములన్నీ పెండింగుల్లో ఉండడం అనేది జరుగుతుంది. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ క్లైమ్ల పెండింగ్ బిల్లులన్నీ వెంటనే పడే విధంగా చూడాలని ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది.